ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రైట్. తెలుగుదేశం పార్టీ సామాన్యులకు కూడా ముఖ్యంగా చాలామంది ప్రొఫెషనల్స్ కూడా రాజకీయ నాయకులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా మార్చినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జర్నలిస్ట్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఇవాళ పూతలపట్టు ఎమ్మెల్యేగా మారినటువంటి మురళన్న మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అన్న. అప్పుడు మీరు మాతో పాటు జర్నలిస్ట్గా పనిచేశారు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయ్యారు. ఎలా ఉంది? తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్య రక్షణ కవచానికి ఉపయోగపడే ఒక ఫ్యాక్టరీ, ప్రజాస్వామ్య పరిరక్షణ యూనివర్సిటీ. కాబట్టి 1983లో తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఈనాటి వరకు ఎవరైనా ఒక కొత్త రాజకీయ నాయకుడు ప్రజలకు పరిచయం అయ్యాడు అంటే అది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం. తెలుగుదేశం పార్టీ నాయకత్వం మాత్రమే అలాంటి ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటుంది. ఎందుకంటే ప్రజల పట్ల బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు ఎవరున్నారు, ప్రజల కోసం ఆలోచించగలిగినటువంటి జ్ఞానం ఉన్నటువంటి వారు, గుణం ఉన్నటువంటి వాళ్ళు ఎవరున్నారని సమాజంలో పరికించి చూసి వెతికి మరీ పట్టుకునే సమాజం మీద వదిలిపెట్టే ఒక గొప్ప లక్షణం తెలుగుదేశం పార్టీలో ఉంది. ఆనాడు నందమూరి తారక రామారావు గారు, ఈనాడు నారా చంద్రబాబు నాయుడు గారు, ఈ ఇద్దరు కూడా ఎవరికి వారే అన్నట్లుగా అందులో కూడా సామాజిక పరమైనటువంటి అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని సామాజికంగా కూడా అన్ని కులాలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం వహించే విధంగా గొప్ప నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అందులోంచి ఒక ఎంపికే నేను కూడా. మీరు అన్నట్టు మనమందరం కలిసి చాలా సందర్భాల్లో చాలా అంశాలలో రిపోర్టింగ్ చేసాం. ఈరోజు మీకు నేను ఇంటర్వ్యూ ఇస్తున్నాను. సో ఒక జర్నలిస్ట్గా మీరు చాలా సంవత్సరాలు పనిచేశారు, ఇప్పుడు పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారారు, ఎమ్మెల్యేగా మారారు. సో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఇతర పార్టీలకు ఉన్నటువంటి తేడా ఏంటి? తెలుగుదేశం పార్టీలో ఎక్కువ జవాబుదారీతనం ఉంటుంది. మనకు ప్రజలు ఇచ్చినటువంటి అధికారం బాధ్యతగా మాత్రమే తీసుకోవాలనే ఒక హెచ్చరిక ఎప్పుడూ ఉంటుంది. మనకి ఇచ్చినటువంటి అధికారాన్ని ఎప్పుడూ కూడా 10 కాలాల పాటు నిలబెట్టుకోవాలనే సూచన ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. బహుశా ఇతర రాజకీయ పార్టీల్లో ఆ రకమైనటువంటి నియమావళి అమలుపరిచే విధానంలో తెలుగుదేశం అంత స్పష్టంగా ఎవరు చేయరనేది నాకున్నటువంటి అనుభవం, నాకున్నటువంటి పరిశీలన కూడా. ఎందుకంటే మీరు గమనించే ఉంటారు, విచ్చలవిడిగా రాజకీయాలు చేస్తే తెలుగుదేశం సహించదు, విచ్చలవిడిగా అధికారాన్ని వినియోగిస్తే తెలుగుదేశం పార్టీ సహించదు. చాలా సందర్భాల్లో మీరు పెద్ద పెద్ద నాయకులు కూడా పైన కూడా చర్యలు తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అలా చూసినప్పుడు తెలుగుదేశం ఒక వైవిధ్యభరితమైనటువంటి తాత్వికమైనటువంటి రాజకీయ ఆలోచనతో పనిచేసేది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలంటే ఆధునిక రాజకీయ చరిత్రలో ఒక తాత్వికమైనటువంటి ఆలోచనతో రాజకీయాలు చేసే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఏదో ఆయన అధికారం కోసమో, లేకపోతే ఆయన పదవి కోసమో, లేకపోతే పార్టీ నిర్మాణం కోసమో, లేకపోతే పార్టీని అధికారంలోకి తెచ్చుకోవడం కోసం మాత్రమే రాజకీయాలు చేయడం. ప్రజల బాగోగుల గురించి, సమాజం ఉన్నతి గురించి తనను నమ్మినటువంటి ప్రజలు ఈ దేశంలో ఒక అడుగు ముందుండాలన్నటువంటి తపనతో పనిచేసే తత్వం కలిగినటువంటి వ్యక్తి. నేను అందుకే చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటా, పొలిటికల్ సైన్స్లో, రాజకీయ తత్వశాస్త్రంలో ఆధునిక రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి విషయాలను మనం ప్రస్తావించదలసినప్పుడు నారా చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయ తత్వాన్ని ఒక పాఠ్యాంశం కూడా చేర్చాలనేది నా కోరిక. ఎందుకంటే చాలామంది రాజకీయ నాయకుల్ని ఈ దేశం చూసింది, చాలామంది రాజకీయ నాయకుల్ని ఈ దేశం గమనించింది. కానీ ఒక నాయకుడు మాత్రమే రాజకీయాలని ప్రజల కోసం, ప్రజా అభ్యుదయం కోసం పనిచేసే తత్వం, అంటే 24 గంటలు రాజకీయాలని ఒక నిబద్ధతతో చేయగలిగినటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వారు. అది ఆయన ప్రస్థానం మొదలైనప్పటి నుంచి ఈనాటి వరకు కూడా, ఇంకా భవిష్యత్తులో కూడా అలాంటి ఒక పందాన్ని ఎక్కడా కూడా విడిచిపెట్టకుండా, ఏ ఎమోషన్స్ ఆయన యొక్క విల్ పవర్ని దెబ్బతీయకుండా నడవడం అనేది సాధ్యం కాదు. రాజకీయాల్లో ఎత్తుపల్లాల సహజం. పడిపోయినప్పుడు అనేక అంశాలు అతని మీద ప్రభావితం చేస్తాయి, అనేక ఆటుపోట్లు దెబ్బతీస్తాయి. కానీ అలాంటి అంశాలేవి కూడా అతని మీద ప్రభావం పడకుండా, ఆ తాత్విక చింతనని వదలకుండా పట్టుకుని నడిపిస్తున్నటువంటి వ్యక్తి అరుదుగా ఉంటారు. ఆ అరుదైనటువంటి రాజకీయ తాత్వికుడు
నారా చంద్రబాబు నాయుడు. సో మీడియా సూచనలు కావచ్చు, సలహాలు కావచ్చు, ఫీడ్బ్యాక్ అన్ని కూడా ఎప్పటికప్పుడు చంద్రబాబు గారు మొదటి నుంచి కూడా తీసుకుంటుంటారు. మీడియాకు కూడా ప్రత్యేకమైనటువంటి ప్రయారిటీ కూడా ఇస్తుంటారు. గతంలో మీరు జర్నలిస్ట్గా ఉన్నారు, ఇప్పుడు ఎమ్మెల్యేగా 1 సంవత్సర కాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఎమ్మెల్యేగా మీరు ఇచ్చేటువంటి సూచనల్ని తీసుకుంటున్నారా, లేదంటే పార్టీలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే కాబట్టి అని చెప్పని చూసి చూడనట్టు వేరే విధంగా వెళ్ళిపోతున్నారా? మీరు గమనించే ఉంటారు, తొలిసారి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి నీ కలవకుండానే ఎమ్మెల్యే పదవులు అయిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ 4వసారి ముఖ్యమంత్రి అయినా. మీరు కలిసారా? చెప్తున్నా, 4వసారి ముఖ్యమంత్రి. 4వసారి ముఖ్యమంత్రి అయినా వెళ్ళంగానే ఏమయ్యా మురళి అని సంబోధిస్తారు ఆయన. నేను తొలిసారి ఎమ్మెల్యే, 175 మందిలో నేను ఒక్కడిని. ఆయనకు ఉన్నటువంటి ప్రెజర్స్లో నా పేరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఎమ్మెల్యే కాబట్టి గుర్తుపెట్టుకోవచ్చు. అంటే వెంటనే రావాలంటే మనం ఫ్రెండ్స్ చాలామంది ఒక 20-30 మంది ఒక నెల 2 నెలల తర్వాత గ్యాప్లో రావాలంటేనే, ఇప్పుడు నీ పేరు విజయ్ అని పిలవాలంటే ఒక 10 సెకండ్లు పడుతుంది. బట్ ఆయనకు అది లేదు. ఎలాగని ఏమయ్యా మురళి ఏమైనా చెప్పాలా, ఇలా అడగగలిగినటువంటి ఒక హోదాలో ఒక బాధ్యతలో ఉండి ఇలా అడగగలిగినటువంటి అందుకే చెప్పా, అతను ఒక రాజకీయ తాత్వికుడు. ఆయన ఒక పాఠ్యాంశం కావాలని ఎందుకు చెప్పానంటే, ఏమయ్యా మురళి అంటాడు. మాట్లాడిన తర్వాత ఏమైనా చెప్పాలా అంటాడు. అది జరుగుతుందా లేదనేది ఫస్ట్ వింటాడు ఆయన. ఇప్పటివరకు మీరు ఎన్నిసార్లు కలిసారు, ఎన్నిసార్లు అపాయింట్మెంట్? నేను అపాయింట్మెంట్ అడిగిన ప్రతిసారి ఇచ్చారు. నేను అపాయింట్మెంట్ అడిగి లేకుండా పోయిన రోజైతే లేదు. వెళ్ళిన ప్రతిసారి నియోజకవర్గం గురించి మాట్లాడినప్పుడు కూడా నేను చూస్తానయ్యా అని చెప్తాడు. మ్యాంగో గురించి మాట్లాడినా, ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి మాట్లాడినా, లేకపోతే ఇండస్ట్రియల్కి సంబంధించినటువంటి మా నియోజకవర్గంలో ఏదైనా ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలన్నా స్థలం చూడని అంటే ఆయన సూచనలు ఇచ్చి పంపించి ఆయనకి నేను చెప్పిన తర్వాత నేనేం చేయాలని కూడా చెప్పిస్తాడు. నువ్వు ఇక్కడ వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చేసి పోతే సరిపోదయ్యా, నువ్వు పోయి అక్కడ గ్రౌండ్ వర్క్ చేయాలి. గ్రౌండ్లో పోయి నువ్వు దానికి సంబంధించినటువంటి ప్లానింగ్స్ చేసుకోవాలి, ఆఫీసర్స్తో ఏం చేసుకోవాలి, ఇవన్నీ కూడా చెప్పిస్తాడు. కొత్త వారిని వదిలిపెట్టాడు, ఆయన నేర్పిస్తాడు. ఆయన ఒక్క సూచన చేస్తే 100 ఆలోచనలు వస్తాయి మనకు. కాబట్టి నియోజకవర్గంలో మేము ఇప్పుడు ఎంతో గౌరవంగా నిలబడగలిగాం, తిరగలుగుతున్నాం అంటే ఆయన సూచనలే. అలాంటి రాజకీయ నాయకులు అరుదుగా ఉంటారు. అరుదైనటువంటి మొక్కది, దాన్ని మనం కాపాడుకోవాలి. సో చాలా సంవత్సరాలు ఇదే విధంగా మా వైపు మీరు నిల్చొని చాలామంది నేతలతో ఇంటర్వ్యూలు చేశారు. కానీ ఈ సంవత్సరం ఈ మహానాడులో మీరు అటువైపు ఉన్నారు. ఎలా ఉంది ఆ ఫీలింగ్? చాలామంది మాట్లాడినా మా విజయ్తో ఇలా ఇంటర్వ్యూ చేస్తానని మాత్రం అనుకోలే. సో చాలా హ్యాపీగా ఉందండి. చాలా మా మధ్య ఉన్నటువంటి మా మిత్రుడు, మా సోదరుడు, మా అన్న ఎమ్మెల్యే అవడం నిజంగా మాకు హ్యాపీగా ఉంది. మన ఇద్దరం కలిసి నెల్లూరులో చాలా ఇష్యూస్లో కవరేజ్ చేసాం. పొలిటికల్ క్రైసిస్ వచ్చినప్పుడు చేసాం, అట్లాగే నేచురల్ కలామిటీస్ వచ్చినప్పుడు చేసాం, తర్వాత చిన్న ఇబ్బందులు నెల్లూరు సగం మునిగిపోయినప్పుడు కానీ ఇట్లా చాలా విషయాల్లో కలిసి పనిచేసాం. చాలా అరుదైనటువంటి అవకాశం ఇది, అందరికీ రాదు. సో అలాంటి అవకాశం నాకు వచ్చినప్పుడు చాలా ఆనందంగా ఫీల్ అవ్వాలి. అదే సమయంలో నాకు బాధ్యత కూడా ఎక్కువ. రేపు విజయ్ వచ్చి ఏమన్నా నువ్వు ఎమ్మెల్యే అయినావు కదా, మా నుంచి మాకు సంబంధించి నువ్వు ఏమి చేసావంటే జవాబు చెప్పాలా. ఎందుకంటే నాకు బాధ్యత ఎక్కువ. మా నియోజకవర్గం వాళ్ళతో పాటుగా అడిషనల్గా మీ అందరి బాధ్యత కూడా ఉంటుంది. కాబట్టి నేను మంత్రి గారిని కలిసినప్పుడు అంతా కూడా నేను చెప్తా ఉంటాను, మీడియా వాళ్ళకి సంబంధించి ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలా. బహుశా తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు గారే ఎప్పుడు కూడా మీడియాకు సంబంధించిన సంక్షేమం కానీ వాళ్ళ పట్ల మంచి ఆలోచన, సహృద్భావంతో ఉండే ఆలోచన కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. సో కాబట్టి నేను ఎట్లాగా మీడియా నుంచి వచ్చినా కాబట్టి మీరు ఏదైనా ఒక మంచి డెసిషన్ తీసుకోవాలా, ఇళ్ల పట్టాల విషయంలో కానీ, అక్రిడిటేషన్ విషయంలో కానీ, లేదంటే కొత్త ఏదైనా తీసుకొచ్చేటప్పుడు కానీ అని చెప్తే ఖచ్చితంగా నేను పిలుస్తాననేవాడు ఆయన కూడా. పార్థసారథి గారు ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు నువ్వు కూడా రావాలబ్బా, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉండేవాడు నువ్వు అని. సో కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆ గౌరవానికి డోకా లేకుండా ఇవ్వదు, ఆ విధంగా చూడదు. సో జర్నలిస్ట్ నుంచి ఎమ్మెల్యే అయ్యారు, భవిష్యత్తులో మంత్రిగా కూడా చూసే అవకాశం ఏమన్నా ఉండొచ్చు అనుకోవచ్చా? అంటే మంత్రివర్గం అనేది ముఖ్యమంత్రి యొక్క డిస్క్రిప్షన్. ముఖ్యమంత్రి గారు తన యొక్క ఆలోచనల్ని ఇంప్లిమెంట్ చేసే క్రమంలో అన్ని సమీకరణలు చూసుకోవాలి. ఎందుకంటే మీ జిల్లా నుంచి ఇంకా కూడా ఎవరు కేటాయించలేదు. మా జిల్లాలో నాకన్నా సీనియర్లు చాలామంది ఉన్నారు. తెలుగుదేశాన్ని చాలా కాలంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు. నాకు అలాంటి ఉన్నతమైన ఆలోచనలు, కలలు కనాలి కానీ మరీ ఒకేసారి ఓవర్ నైట్ అన్నీ కలలు కనకూడదు. నాకు ముఖ్యమంత్రి గారు, లోకేష్ బాబు గారు,
వారి ఆశీస్సులు నాకు ఎప్పుడూ ఉంటే చాలు. అంతకుమించి నేను కోరుకునేది ఏది ఉండదు. వారి ఆశీస్సులు ఉంటే అన్ని ఏమి రావాలో అవన్నీ వస్తూ ఉంటాయి. ఎమ్మెల్యే టికెట్ కూడా వారి ఆశీస్సులతోనే వచ్చింది. మరి ఇక భవిష్యత్తులో ఇంకా చాలా కాలం ఉంది, చాలా ప్రస్థానం ఉంది. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఎమ్మెల్యే అయినందుకు ఇక్కడ మాతో పాటు సమానంగా ఉండి ఒకప్పుడు అందరితో ఇంటర్వ్యూ చేస్తున్న ఓ మురళి గారు ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు కూడా అట్టే ఉంటా. సో దాంట్లో ఏం చేంజెస్ ఉండవు. రైట్ అన్న, థ్యాంక్ యూ. సో ఇది జర్నలిస్ట్గా ఉండి జర్నలిస్ట్ నుంచి ఇప్పుడు ఎమ్మెల్యేగా మారినటువంటి పూతలపట్టు ఎమ్మెల్యే మురళి గారితో కెమెరామెన్ మహేష్తో కలిసి విజయ్, సుమన్ టీవీ, కడప మహానాడు నుంచి.